హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి రీసెంట్గా వచ్చిన కామెంట్స్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కదా, మనము ఇండియాకి ట్రావెల్ చేయొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామంది అంటే ఒక 3 to 4 కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ సో దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇంకా ఇదైతే నాకు తెలిసిన నాలెడ్జ్తో పాటు నేను కొంచెం అవుట్ సోర్స్ నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో వాటన్నిటి గురించి కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. అమెరికా అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీసా స్టేటస్ మెయింటైన్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ థింగ్, అమెరికా అంటేనే ఇమిగ్రేషన్ అంటేనే అమెరికా. ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్ అన్ని వీసా స్టేటస్ మెయింటైన్ చేయడానికి మెయిన్గా ఉండేది వచ్చేసి అమెరికాలోనే. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా ఇమిగ్రేషన్ అంటే అమెరికా లోపలికి ఎంటర్ అవ్వడం అండ్ అమెరికా నుంచి బయటకు వెళ్ళడం, అదే కదా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటే. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే చాలా వరకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూఎస్కి చాలా వరకు కూడా ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. అందువల్లనే ఫ్రీక్వెంట్గా ఎవరు కూడా ఇండియాకి ట్రావెల్ చేయరు, మెయిన్లీ యూఎస్ నుంచి. అండ్ ఎస్పెషల్లీగా స్టూడెంట్గా ఉన్న వాళ్ళు అస్సలే ట్రావెల్ చేయరు. ఎందుకు ఇమిగ్రేషన్ ప్రాబ్లం అవుతుంది, మన వాళ్ళు ఏమైనా ఇక్కడ ఇన్కరెక్ట్గా ఉంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ చేయడం ఇల్లీగల్. సో 100% అమెరికాలో పార్ట్ టైం జాబ్స్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చేయడం ఇల్లీగల్. బట్ అలా అని ఎంతమంది చేయకుండా ఉంటున్నారు? 100% చేస్తూనే ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా అమెరికాలో ఇల్లీగల్. బట్ బయట వేరే ఏ అదర్ కంట్రీస్లలో కూడా ఇలా పార్ట్ టైం జాబ్స్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చేయడం ఇల్లీగల్ రాదు. వేరే అన్ని కంట్రీస్లలో, చాలా కంట్రీస్లలో ఇల్లీగల్ రాదు, బట్ అమెరికాలో మాత్రం ఇల్లీగల్. బట్ ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ విషయం తెలిసినా కూడా అమెరికాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ బయట చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది అటు ఇటు నడుస్తూనే ఉంటుంది. బట్ ఇన్ని రోజులు ఏంటి అంటే చాలా వరకు కూడా ఇది ఎవరికి కూడా తెలియని విషయం కాదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఓపెన్ సీక్రెట్ అంతే. కొంతమంది ఏంటి అంటే తెలిసినా కూడా తెలియనట్టుగా వదిలేస్తారు. బట్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏంటి అంటే తప్పుని తప్పనిసరిగా తప్పురాని చూపిస్తుంది. సో అందువలన ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అందరూ కూడా చాలా వరకు భయపడుతూ ఉన్నారు. సో ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తే స్టూడెంట్స్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు అనేసి కొన్ని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం ఆల్మోస్ట్ అమెరికా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మనం వెళ్ళిపోతే ఈజీగానే పంపించేస్తారు. బట్ మనం వేరే కంట్రీస్ నుంచి అంటే ఇండియా నుంచి మళ్ళీ మనం అమెరికాకి బోర్డ్ ఆఫ్ ఎంట్రీ అవ్వాలి అంటే మాత్రం అక్కడ మాత్రం తప్పకుండా కూడా కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు కూడా స్టూడెంట్స్ స్టడీస్లో ఉన్నప్పుడే మధ్యలో వాళ్ళు 2 years అలా స్టడీస్లో ఉన్నప్పుడు మధ్యలో ఇండియా వెళ్ళేసి వస్తారు. అంటే 1 year స్టడీ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత చాలామంది కూడా 90% 2 years స్టడీస్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఇండియాకి వెళ్ళలేరు. ఎందుకంటే వెళ్ళాలి అంటే చాలా వరకు భయపడతారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇమిగ్రేషనే. ఎందుకు అంటే యాక్చువల్గా అమెరికన్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఓపీటీ అని చెప్పేసి ఉంటుంది, ఒకటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ జాబ్ రావాలి, ఆ తర్వాత స్టెమ్ ఓపీటీ అని చెప్పేసి ఇలా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళ జాబ్స్ వస్తాయంటే ఏం రావు. అదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఆ ఓపీటీ ప్రాసెస్లో అట్లానే జాబ్స్ రాకుండానే ఎలా ఉంటారు అంటే ఇంకా కన్సల్టెన్సీస్ ఉంటాయి, వీళ్ళు వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ నార్మల్గా ఇక్కడ ఉండిపోతూనే ఉంటారు. మీరు ఓపీటీలో ఉండి మీకు ఈఏడి ఉందనుకోండి, ఇట్స్ బెటర్ టు గో టు ఇండియా. బట్ ఒక 1 month స్టే చేసి రావచ్చు మళ్ళీ. బట్ కానీ మీకు ఓపీటీలో ఉన్నారు, బట్ మీకు ఎలాంటి ఈఏడి లేదు అంటే వర్క్ ఆథరైజేషన్ ఏది కూడా లేదు, అది ఇంకా స్టిల్ ప్రాసెస్లోనే ఉంది. బట్ అది మాత్రం కరెక్ట్ ప్రాసెస్ కాదు, అంటే రికమెండ్ అయితే చెయ్యను నేను. ఎందుకు అంటే మిమ్మల్ని 100% ఆపే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఇంకా ఓపీటీలో ఉన్నావు, ఆల్రెడీ నీకు ఓపీటీ టైం కూడా అయిపోయింది, ఈఏడి కూడా రాలేదు, ఇంకా నువ్వు వెళ్ళి ఏం చేస్తావని అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీకు అసలు అట్లా జాబే లేదు కదా అమెరికాలో, మళ్ళీ ఎందుకు నువ్వు ఏం జాబ్ లేదు అమెరికాకి పోయి ఏం చేస్తావని 100% మిమ్మల్ని ఆపేస్తారు. సో ఏంటంటే మీకు కనుక అంత ప్రాసెస్ కరెక్ట్గా ఉంటేనే వెళ్ళండి ఇండియాకి. వెళ్ళి ఒక 1 month అంతే, 1 month కంటే ఎక్కువ కాకుండా ఓన్లీ ఒక 1 month స్టే చేసి అయితే రావచ్చు. నెక్స్ట్ మీరు అనుకోవచ్చు, మరి ఇప్పుడు అమెరికాలో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయా, వాళ్ళు అక్కడే ఉన్నారు అని. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఎలాంటి జాబ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇండియాకి రావాలి అంటే భయం అన్నట్లు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఆల్మోస్ట్ H1 వస్తేనో, లేదు అంటే వాళ్ళకి కరెక్ట్ సెట్ అయిన జాబ్ వస్తేనో, లేదు అంటే ఇంత ఫర్దర్ ప్రాసెస్ ముందుకు వెళ్తేనే తప్ప వాళ్ళు ఇండియాకి రాలేరు. ఇంకా ఇక్కడ ఉంటున్నారు అంటే చెప్పారు కదా, వీళ్ళు కన్సల్టెన్సీలను మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఉంటారు. అందువల్ల మీరు చూడండి చాలా వరకు కూడా 90% స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఇండియాకి రాలేరు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఇమిగ్రేషన్ ప్రాసెసే.
అండ్ నెక్స్ట్ థింగ్ ఈ కన్సల్టెన్సీలలో ఉండి కూడా మేనేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చాలా వరకు ఇప్పుడు తీసుకుంటుందండి. ఎందుకంటే ఆ ఇమిటేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మీరు పట్టేటటువంటి ఆ లూప్ హోల్స్ అంతా వాళ్ళకి తెలిసినాయి అనుకోండి, లేదంటే చాలామంది ఆఫీసర్స్కి అవి తెలుస్తాయి కాబట్టి సో ఆ లూప్ హోల్స్ ఏమైనా వాళ్ళు పట్టుకున్నా కూడా మీకు ఇమిగ్రేషన్లో అయితే ఎక్కువ వరకు ఛాన్సెస్ ఉంటాయి, అంటే మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్. సో అండ్ నెక్స్ట్ థింగ్ మిమ్మల్ని ఇమిగ్రేషన్లో ఇలా కూడా చెక్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అంటే మీరు అమెరికాలో ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అండ్ మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు, డైలీ ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, అండ్ మీ డేటా మొత్తం కూడా మొబైల్స్లలో ఉన్నా కూడా, లేదు అంటే ఈవెన్ మొత్తం చెక్ చేసినప్పుడు మీకు అంటే మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా ఇండియాకి, మీరు అసలు ఇండియాకి ఎలా ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నారు, అసలు మీరు ఉన్నదే స్టూడెంట్ వీసా మీద కదా, అంటే మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మినిమం ఉంటుంది మీకు, అలాంటప్పుడు మీరు ఇండియాకి ఎలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, అంటే మీరు అక్కడ ఏమైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారేమో అందుకోసమే ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి కానివ్వండి, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నారు, డైలీ మీరు అసలు ఆ చోటుకి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు, అక్కడ అంటే మీరు ఏమైనా వచ్చేస్తున్నారేమో అందుకోసమే మీరు అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి, అండ్ ఇంకా అంటే మీరు ఇంకా చాలా డిస్టెన్స్లో ఉన్నారు అనుకోండి, మీరు కాలేజీకి దగ్గరలోనే కదా ఉండాల్సింది, మీరు అసలు అక్కడ ఎలా స్టే చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటివి చాలా వరకు అడిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ గవర్నమెంట్లో కూడా అప్పుడు కూడా అడిగారు లేండి, కానీ ఇప్పుడు ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉండొచ్చు రూల్స్ మాత్రం తప్పకుండా. అండ్ మీరు నార్మల్గా మీకు ఓపీటీ ఒక త్రీ మంత్స్ ఉంటుంది కదా, సో ఆ 3 months తర్వాత జాబ్ ఒక 3 months తర్వాత నుంచి ఇంకొక 3 months తర్వాత మీకు జాబ్ వచ్చింది అనుకోండి, అంటే మీకు ఆల్మోస్ట్ 6 months వస్తుంది కదా గ్యాప్, అప్పుడు అసలు నీకు ఓపీటీఏ 3 months కదా, నీ 3 monthsలోనే జాబ్ రాలేదు, అసలు నువ్వు ఎట్లా సస్టైన్ అయ్యావు అమెరికాలో, నువ్వు ఎట్లా ఉన్నావు, అసలు నువ్వు మనీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే మిమ్మల్ని ఏమైనా అంటే మీకు మనీ ఎలా వచ్చాయో చూపించండి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, మీ ట్రాన్సాక్షన్స్ చూపించండి అనే ఛాన్సెస్. సో ఇవన్నీ కూడా చాలా వరకు మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అంటే నీకు 90 daysలోనే జాబ్ లేదు కదా, సో అందువల్ల నువ్వు అవుట్ ఆఫ్ స్టేటస్ అని చెప్పేసి ఇలాంటివి చాలా వరకు అడిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే అందరికి వస్తాయంటే ఆల్మోస్ట్ ఎవరికి రావులేండి కానీ, సో ఇవన్నీ కూడా మీరు మేనేజ్ చేసి చెప్పగలగాలి వాళ్ళకి. ఏంటి ఇంకా చాలా మంది నార్మల్గా స్టూడెంట్స్ అనే కాదు, జాబ్ వీసా మీద ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇండియాకి ఫ్రీక్వెంట్గా రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు, అంత ధైర్యం కూడా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు H1B వీసా మీద ఉంటారు వాళ్ళు, నార్మల్గా అమెరికాలో 6 years వరకు ఉంటుంది, ఆ తర్వాత ఇంకా I-140 అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది అంటే కంపెనీసే అప్లై చేస్తాయి. వన్స్ వాళ్ళు అది చేశారు అంటే ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు. అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది, అంటే కొన్ని సంవత్సరాలలోనే మీకు ఇది రావాలి అన్నట్లుగా ఉంటుంది. వన్స్ అది రాలేదు అనుకోండి మళ్ళీ న్యూ వీసాకి అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇండియాకి వచ్చారనుకోండి, అంటే ఈ ఎక్స్టెన్షన్ అయ్యే టైంలోనే ఈ ఎక్స్టెన్షన్ టైంలో ఇండియాకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్టాంపింగ్ దగ్గర రావచ్చు, లేదంటే ఆ ఇమిగ్రేషన్లో డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి, RFE అని చెప్పేసి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందువల్ల ఎవరు కూడా ఈవెన్ స్టూడెంట్స్ అయినా జాబర్స్ అయినా కూడా అంత ఫ్రీక్వెంట్గా అయితే ఇండియాకి అయితే రారు. ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా ఈవెన్ జాబ్ వీసాలో అంటే H1Bలో ఉన్నప్పుడు చాలాసార్లు కొన్ని నెలల పాటు స్ట్రక్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ వీసా ఎక్స్టెన్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళకి ఏం పెద్ద మనం ట్రాకింగ్ ఐడీస్ అలాంటివి ఏవి ఉండవు, అసలు ఏమవుతుంది ఏది అనేది కూడా తెలియదు. సో కొన్ని నెలల పాటు అలానే స్ట్రక్ అయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండియాలో, అసలు మళ్ళీ US వస్తారా రారా అని అనుకున్న వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటూ ఉంటారు. నేను ఎక్స్ట్రా స్టూడెంట్గా ఉన్న వాళ్ళనైతే నాకు తెలిసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లు, లేదు అంటే టెలిగ్రామ్ గ్రూప్స్ ఇలాంటివి చెక్ చేయడం రానివ్వండి, లేదు అంటే అంటే మీరు తరచుగా జాబ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము అన్నట్లుగా, అంటే వాళ్ళకి తరచుగా మేము జాబ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేసి మెయిల్స్ చూపించడము, అండ్ ఈమెయిల్స్ మీకు వచ్చినవి అండ్ మీ రెజ్యూమేస్ అండ్ అవన్నీ కూడా చాలా వరకు చెక్ చేస్తారు. అవన్నీ కూడా కొంచెం ప్లాన్డ్గా ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ జాబ్స్ అంటే మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేడు, ఏది లేకపోతే ఎవరు కూడా లేపలేరు. సో ఎవ్రీథింగ్ కూడా నార్మల్ అవ్వచ్చు, కాకపోతే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తప్పకుండా ఉంటాయి. సో అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మధ్యన వ్లాగ్స్ అవి కూడా తీస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. బాయ్ బాయ్.